వెల్కమ్ టు ఫోకస్. 4 లిస్టులు వచ్చేసాయి. 5వ జాబితా కోసం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే 29 మంది సిట్టింగుల్ని పక్కన పెట్టేశారు. ఇంకా ఎంతమందికి మొండి చేయి ఎదురవుతుందో అనే టెన్షన్ కొనసాగుతోంది. ఓ పక్క అసంతృప్తులు, మరో పక్క ఆశావహులతో వైసీపీ వరుస లిస్టులు పార్టీలో సంచలనంగా మారుతున్నాయి. తొందరలో లిస్టులు ఫైనల్ చేసి ప్రచారం పట్టాలెక్కించే పనిలో వైసీపీ అధినేత ఉన్నారు. 4 జాబితాలు వచ్చేశాయి. ఇంకెన్ని లిస్టులు రానున్నాయి? ఎంతమంది రాతలు మారనున్నాయి? వైసీపీ నేతల్లో కొనసాగుతున్న ఉత్కంఠ. వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు కసరత్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 4 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ 5వ జాబితాపై కసరత్తును కొనసాగిస్తోంది. దీంతో సిట్టింగుల్లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం వైసీపీ కీలక కసరత్తును కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 4 విడతలుగా 68 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. మొత్తం 4 జాబితాల్లో 58 శాసనసభ, 10 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను ప్రకటించింది. ఈ మొత్తం జాబితాలో 21 నియోజకవర్గాల్లో ఎస్సీలు, 3 చోట్ల ఎస్టీలు, 17 నియోజకవర్గాల్లో బీసీలు, 4 సెగ్మెంట్లలో మైనార్టీలు, 13 చోట్ల ఓసీలకు అవకాశం కల్పించింది. లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో 6 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 ఓసీకి అవకాశమిచ్చింది వైసీపీ. ఈ ప్రక్రియలో 4 ఎంపీలను పక్కకు తప్పించింది. గోరంట్ల మాధవ్, సంజీవ్ కుమార్ కు టికెట్లు నిరాకరించగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎన్నికల బరిలో నుంచి విరమించుకున్నారు. మరో ఎంపీ బాలశౌరి ముందే పార్టీని వీడారు. ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ను నిరాకరించింది. అయితే ఈ కసరత్తు పూర్తి కాలేదు. ఇంకా పలు నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిపై పార్టీ నిర్ణయానికి రాలేకపోతోంది. సిట్టింగ్ ఎంపీ మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం. విజయనగరం ఎంపీగా మర్జి శ్రీనివాస్ పేరు పరిశీలించగా సిట్టింగ్ ఎంపీ బెళ్లాన చంద్రశేఖర్నే కొనసాగించాలి అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాజమండ్రి నుంచి డైరెక్టర్ వివి వినాయక్, అణుసూరి పద్మలత, కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేర్లు వినిపిస్తున్నాయి. అమలాపురం, అనకాపల్లి, నరసాపురం, గుంటూరు, నంద్యాల వంటి చోట్ల స్పష్టత రావాల్సి ఉంది. నరసరావుపేట ఎంపీగా ఎవరిని బరిలోకి పెట్టాలి అనే అంశంపై పార్టీ తర్జన భర్జనలు పడుతోంది. అదేవిధంగా గిద్దలూరు, మార్కాపురం, చోడవరం, బద్వేలు వంటి పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. రీసెంట్ గా విడుదల చేసిన 4వ జాబితాలో 9 మార్పులు చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 1 ఎంపీ స్థానం, 8 మంది ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ జాబితాను విడుదల చేశారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటించింది. ఇక లేటెస్ట్ గా 1 ఎంపీ స్థానంతో పాటు 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఇన్ఛార్జిగా నియమించింది. ఎంపీ రెడ్డప్పకు జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. 4వ జాబితాలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల లిస్టు చూస్తే నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్ధర్ ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త వ్యక్తి డాక్టర్ సుధీర్ దారాకు టికెట్ ఇచ్చారు జగన్. సింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఆమె స్థానంలో కొత్త వ్యక్తి ఎం వీరాంజనేయులకి అవకాశం ఇచ్చారు. ఇక గంగాధర నెల్లూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నారాయణస్వామి ఉన్నారు. ఆయన మంత్రి కూడా. ఆయన చిత్తూరు ఎంపీగా బరిలోకి దిగనున్నారు. కాగా తన కూతురు కృపాలక్ష్మికి గంగాధర నెల్లూరు టికెట్ ఇవ్వాలని పలుమార్లు జగన్ని అడిగారు. ఇటు తిరువూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి. ఆయన స్థానంలో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన స్వామిదాస్ కు టికెట్ ఖరారైంది. మడగసరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త ఇన్ఛార్జిగా ఈర లక్కపని ప్రకటించారు. ఇటు కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి తానేటి వనిత ఉన్నారు. గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారు. ఆయన స్థానంలో దద్దాల నారాయణ యాదవ్ పేరు ప్రకటించారు. 4వ జాబితాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం. కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తానేటి వనితకు గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చింది. కనిగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఎంపికైన దద్దాల నారాయణ బాల్నేని అనుచరుడు. బాల్నేని మద్దతుతో సీఎం జగన్ దృష్టిలో పడ్డారాయన. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ ను పక్కన పెట్టి జడ్పీటీసీగా ఉన్న దద్దాల నారాయణకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. 4 జాబితాలు కలిపి ఇప్పటివరకు 68 చోట్ల మార్పులు చేర్పులు జరిగాయి. అప్పుడే ఈ మార్పులు అయిపోలేదని మరికొన్ని ఉంటాయని వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఎంపీ స్థానాలకు సంబంధించి చాలా చోట్ల మార్పులు చేర్పులు ప్రకటించాల్సి ఉంది. ఆ కసరత్తు పూర్తయ్యాక వాటిపై ప్రకటన ఉండే అవకాశం ఉంది.
జాబితాలింకా పూర్తి కాకపోవడంతో ఇటు సిట్టింగుల్లో అటు ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు. పక్క పార్టీల వైపు చూసే వాళ్ల జాబితా కూడా పెరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరుతున్నారు. అయినా సరే వెనక్కి తగ్గని జగన్ తాజాగా ఇన్ఛార్జీల మార్పునకు సంబంధించి 4వ జాబితాను విడుదల చేశారు. ఎన్ని అసంతృప్తులున్నా వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదు. పూర్తిగా సర్వేలు, నివేదికలే ఆధారం అంటోంది. వీలైతే బుజ్జగించడం, మాట వినకపోతే లైట్ తీసుకుని వదిలేయడం ఇదే వైసీపీ అధిష్టానం ధోరణిగా కనిపిస్తోంది. గెలుపుపై నమ్మకంతో ఉన్న వైసీపీ మార్పులు చేర్పుల విషయంలో నేతల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. ఇటు విపక్షాలు ఓటమి భయంతోనే అని విమర్శలు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మార్పులతో మరింత బలోపేతం అవుతామని వైసీపీ భావిస్తోంది. 4 జాబితాల్లో కామన్ గా కనిపించే అంశం మాత్రం ఒకటుంది. సీట్లు నిరాకరించిన వారిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు మార్పులు ప్రకటించిన 68 స్థానాల్లో 21 ఎస్సీ నియోజకవర్గాలే. గతంలో జగన్ వేవ్లో గెలిచినా పనితనంతో మెప్పించిన నేతలున్నారు. ఇతర కారణాలతో గెలుపు అవకాశాలు తగ్గిన వారిని మార్చక తప్పదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో అసంతృప్తుల్ని పట్టించుకోకుండా మార్పులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రచిస్తోంది. వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న వైఎస్ జగన్ రాష్ట్రంలో ఇప్పుడున్న సిట్టింగుల పనితీరుపై పలు సంస్థలతో సర్వేలు నిర్వహించి వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థుల విషయంలో కీలక మార్పులు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ప్రకటిస్తేనే తాను అనుకున్న లక్ష్యం చేరుకోగలమని భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే 4 విడతల్లో ఎమ్మెల్యే, ఎంపీలు కలిపి 68 మందిని ప్రకటించారు. వైసీపీ అధిష్టానం డిసెంబర్ 11 నుంచి ఇప్పటి వరకు 4 జాబితాలను ప్రకటించింది. వీటిలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను ఆ పార్టీ ప్రకటిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం సీట్లు నిరాకరిస్తూ కొత్త వారికి చోటు కల్పిస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థానచలనం కల్పిస్తున్నారు. 4 జాబితాల్లో కలిపి 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఆ పార్టీ మార్చేసింది. వీటిలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలే ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకుల్ని పదిలం చేసుకునే వ్యూహంతో పార్టీ ముందుకెళ్తోంది. 2014, 2019 ఎన్నికలతో పాటు 2010, 14 మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ వెంట నడిచిన వారికి కూడా ఈసారి స్థానచలనం తప్పడం లేదు. సర్వే నివేదికలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే మార్పులు జరుగుతున్నాయని వైసీపీ చెబుతోంది. డిసెంబర్ 11న విడుదల చేసిన జాబితాలో 11 చోట్ల సమన్వయకర్తలను ప్రకటించారు. వీటిలో ప్రతిపాడు ఎస్సీ నియోజకవర్గానికి బాలసాని కిరణ్ కుమార్, కొండెపిలో ఆదిమూలపు సురేష్, వేమూరులో వరికోటి అశోక్ బాబు, తాడికొండలో మేకతోటి సుచరిత, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున ఉన్నారు. ఇవన్నీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుగా ఉన్నాయి. మొదటి జాబితాలో 5 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చేశారు. మిగిలిన స్థానాల్లో చిలకలూరిపేటలో మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు పశ్చిమలో విడదల రజని, అద్దంకిలో పానెం హణిమరెడ్డి, మంగళగిరిలో గంజి చిరంజీవి, రేపల్లిలో ఈపురు గణేష్, గాజువాకలో వరికోటి రామచంద్రరావులు ఉన్నారు. ఇక జనవరి 2వ తేదీన విడుదల చేసిన జాబితాలో పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చేశారు. వీటిలో అనంతపురం ఎంపీగా మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం ఎంపీగా జోలదరాసి శాంత, ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన అరకులో కోళ్లగుల్లి భాగ్యలక్ష్మిలను సమన్వయకర్తలుగా నియమించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజాం ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో తాలి రాజేష్, ఎస్సీ రిజర్వ్డ్ స్థానం పాయకరావుపేటలో కంబాల జోగులు, పి గన్నవరంలో విపర్తి వేణుగోపాల్, ఎస్టీ రిజర్వ్డ్ స్థానం పోలవరంలో తెల్లం రాజ్యలక్ష్మి, ఎర్రగొండపాలెంలో తాటిపత్రి చంద్రశేఖర్, ఎస్టీ రిజర్వ్ స్థానాలు అరకులో గొడ్డేటి మాధవి, పాడేరులో మత్స్యరాజ విశ్వేశ్వరరాజు ఉన్నారు. రెండో జాబితాలో అనకాపల్లిలో మలసాల భరత్ కుమార్, రామచంద్రాపురంలో పిల్లి సూర్యప్రకాష్, పిఠాపురంలో వంగా గీత, జగ్గంపేటలో తోట నరసింహం, ప్రతిపాడులో వరుపుల సుబ్బారావు, రాజమండ్రి సిటీలో మార్గాని భరత్, రాజమండ్రి రూరల్లో చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కదిరిలో బిఎస్ మక్బూల్ అహ్మద్, ఎమ్మిగనూరులో మాచాని వెంకటేష్, తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి, గుంటూరు ఈస్ట్లో షేక్ నూరి ఫాతిమా, మచిలీపట్నంలో పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పెనుగొండలో కేవీ ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య, విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్లో షేక్ ఆసిఫ్ ఉన్నారు. ఇక జనవరి 11న ప్రకటించిన 3వ జాబితాలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీగా కేసినేని నాని, కర్నూలు ఎంపీగా గుమ్మనూరి జయరాం, తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం పేర్లను ప్రకటించారు. ఇదే జాబితాలో రిజర్వ్డ్ స్థానాల్లో పూతలపట్టులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును తప్పించి మూతిరేవుల సునీల్ కుమార్ను నియమించారు.
చింతలపూడిలో ఖమ్మం విజయరాజు, కోడుమూరులో డాక్టర్ సతీష్, గూడూరులో మేరిగ మురళి, సత్యవేడులో మద్దిల గురుమూర్తులను ఖరారు చేశారు. ఇచ్చాపురం సమన్వయకర్తగా పిరియ విజయ, టెక్కెలలో దువ్వాడ శ్రీనివాస్, రాయదుర్గంలో మెట్టు గోవిందరెడ్డి, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, చిత్తూరులో విజయానందరెడ్డి, మదనపల్లెలో నిస్సార్ అహ్మద్, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరులో బూసినే విరూపాక్షి, పెనమలూరులో జోగి రమేష్, పెడనలో ఉప్పాల రాములను సమన్వయకర్తలుగా నియమించారు. ఇక 4వ జాబితాలో మార్పులు చేసిన 9 స్థానాల్లో 8 ఎస్సీ స్థానాలే. అభ్యర్థుల మార్పులు జరిగిన నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ స్థానాల్లో స్థానచలనం కల్పిస్తే ఓసీలున్న చోట సిట్టింగుల వారసులకు చోటు కల్పించడం, స్థానచలనం జరిగింది. కొన్ని చోట్ల సీట్లు నిరాకరించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే రకరకాల కారణాలతో అభ్యర్థుల్ని మార్చేయడమో, సీటు నిరాకరించడమో జరిగింది. దీంతో ఇంకెంతమందికి ఉద్వాసన, స్థానచలనం జరుగుతుందో వేచి చూడాలి. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్లో గెలిచిన అభ్యర్థులు ఆ తర్వాత కాలంలో బలం పుంజుకొని వారిని మార్చేస్తున్నారు. సొంత ఇమేజ్ తెచ్చుకొని బలపడకుండా ఉన్నవారిని, ఇతర ఆరోపణలు, స్థానిక నేతలతో సఖ్యత లేకపోవడం, ప్రజల్లో వ్యతిరేకత ఆధారంగా సీట్లు నిరాకరించడమో, స్థానభ్రంశమో చేస్తున్నారు. 4 జాబితాలు పూర్తయిన తర్వాత కూడా మరిన్ని మార్పులుంటాయని చెప్పడంతో మిగిలిన స్థానాల్లో నేతల్లో టెన్షన్ ఏర్పడింది. సిట్టింగ్లు ఈ స్థాయిలో మార్చడం, మంత్రులు కూడా స్థానభ్రంశం చేయడం, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపడం గతంలో కనిపించిన అంశం. దీంతో అసంతృప్తికి గురైన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కొందరు ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి తీరుతామంటున్నారు. అన్ని లిస్టులు ఫైనల్ అయ్యేలోగా పార్టీ మారే నేతలు మరికొంతమంది ఉండే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో వైసీపీ నాయకత్వం మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించగా చాలా మందికి స్థాన చలనం కలిగింది. ఈ మార్పులు చేర్పులకు సంబంధించి గతంలో విడుదలైన 3 జాబితాల్లో సీటు దక్కని వారు, స్థానభ్రంశంతో అసంతృప్తికి లోనైన వారు కొందరు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి వెళ్లారు. 4వ జాబితాలో తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధిని పక్కన పెట్టి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్కి అవకాశం కల్పించారు. దీంతో ఆగ్రహానికి గురైన సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో తనకు వైసీపీ నుండి సీటు రాదని ముందే సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీకి టచ్ లో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తనకి సీటు రాకుండా 6 నెలలుగా కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత ఎంపీ కేశినేని నానికి టీడీపీతో వచ్చిన విభేదాల నేపథ్యంలో వైసీపీ గూటికి చేరారని, ఈ క్రమంలో నాని తనకు తిరువూరు సీటు కావాలని కండిషన్ పెట్టారని, అందుకే వివిధ సర్వేలు చేసి ఓ పథకం ప్రకారమే తనకు సీటు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి లేకపోయినా పార్టీకి నిబద్ధతతో పనిచేశానని, కానీ చివరికి వైసీపీ తనకు అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, కాపు రామచంద్రారెడ్డి సహా పలువురు వైసీపీ నేతలు పార్టీకి దూరమయ్యారు. అటు ఎమ్మెల్సీల్లో రామచంద్రయ్య, వంశీకృష్ణ యాదవ్ లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడారు. ఇతర పార్టీలో చేరిన వారు కొందరైతే రాజీనామా చేస్తామని ప్రకటించి ఇండిపెండెంట్ గా అయినా బరిలో ఉంటామని తేల్చిన వారు మరికొందరు. మరోవైపు వైసీపీకి గుడ్ బై చెప్పిన ఎంపీ బాలశౌరి జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రకారం గుంటూరులో బాలశౌరి నివాసం ముందు ఆయన ఫ్యాన్స్ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మచిలీపట్నం ఎంపీగా జనసేన తరపున బాలశౌరి బరిలోకి దిగబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే వైసీపీ 5వ జాబితా ఉంటుందనే వార్తలొస్తున్నాయి. మరో 12 ఎంపీ అభ్యర్థులు, 5 నుంచి 6 ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే వచ్చిన జాబితాలపై పలువురు అసంతృప్తులు తెరపైకొచ్చిన నేపథ్యంలో ఇంకా జరగనున్న మార్పులు ఎలాంటి పరిణామాలకు కారణమవుతాయోననే ఆసక్తి ఏర్పడింది. మరోపక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 25న సుమారు 3 లక్షల మందితో భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. భీమిలిలో జరిగే బహిరంగ సభ ద్వారా పార్టీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను అధికారం చేపట్టిన తర్వాత పూర్తిగా అమలు చేసి చూపించారన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్ని భీమిలి బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరిస్తారని వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు కాబోతున్నారని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. పార్టీ క్యాడర్లో అసంతృప్తిని తొలగించడంతో పాటు
ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులకు గల కారణాలను సీఎం వైఎస్ జగన్ నేరుగా వివరిస్తారని చెప్తున్నారు. నిజానికి ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు గతంలో ఎన్నడూ చూడనివి. ఒకసారి గెలిస్తే మరోసారి సీటు రావడం చాలా సాధారణంగా జరిగే విషయం. తీవ్రమైన వ్యతిరేకత, పెద్ద పెద్ద కారణాలుంటే తప్ప సిట్టింగ్లకు సీటు నిరాకరించడం ఉండదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి ఈ తరహా మార్పులకు దిగింది వైసీపీ. పనితీరు, నియోజకవర్గంలో పరిస్థితులపై సర్వేలు, నివేదికల ఆధారంగా ప్రతిపక్ష పార్టీలు ఎవరికి సీట్లు ఇస్తారనే అంచనాల ఆధారంగా గెలుపు గుర్రాల్ని ఎంపిక చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఈ క్రమంలో కొందరు నేతల్లో అసంతృప్తి వచ్చినా, రాజీనామాలకు దిగినా వెనక్కి తగ్గకుండా మార్పులు చేస్తున్నారు. ఇప్పటికీ 4 జాబితాలతో వచ్చిన వైసీపీ తొందరలో మరో జాబితాతో రానుందనే అంశం వైసీపీ వర్గాల్లో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇంకా తేలాల్సిన కీలక స్థానాలు మరిన్ని ఉండడంతో ఎవరిని ఉంచుతారు, ఎవరిని పక్కన పెడతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. That's all for today's focus. Keep watching NTV.